అందరికీ నమస్కారం. ఇంకొక రోజు గడిస్తే ఈ సంవత్సరం గడిచిపోతుంది. సో అందరూ కూడా పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న ఈ సందర్భంలో ఈ 31వ తారీఖు రాత్రి సరదాగా గడపాలనుకుంటారు. సో మీ మిత్రులతో మీ కుటుంబాలతో సంతోషంగా గడపండి. అదే సందర్భంలో ఏదైతే మీరు సరదాగా గడుపుతున్నారో అందులో తాగిన తర్వాత మద్యం సేవించిన తర్వాత ఎవరైనా మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపకండి దయచేసి. ఎందుకంటే మనకి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 20% డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగాయి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 85% టూ వీలర్ వల్లనే టూ వీలర్ రైడర్స్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఈ 31వ తారీఖు రాత్రి పోలీస్ వ్యవస్థ, రవాణా శాఖ అందరూ అధికారులను కూడా ఈరోజు రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఫోకస్ చేయమని ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి మీరు ఒకవేళ సరదాగా గడపాలనుకుంటే మాత్రం దయచేసి తాగి వాహనాలు నడపకండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, తాగి వాహనం నడిపినట్లయితే 6 నెలలు జైలు శిక్షతో పాటు 6 నెలలు మీ యొక్క లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. అలాగే 10,000 నుంచి 25,000 రూపాయల వరకు జరిమానా, దాంతో పాటుగా మీ యొక్క వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు స్ట్రాటజిక్ లొకేషన్స్ అన్నిట్లో కూడా అధికారులందరూ కూడా ఈరోజు రాత్రి విధుల్లో ఉంటారు. సో మీరు ఒకవేళ సరదాగా గడపాలనుకుంటే మీతో పాటు ఒకవేళ ఒక నాన్ డ్రింకింగ్ ఎవరన్నా తాగే అలవాటు లేని డిజిగ్నేటెడ్ డ్రైవర్ని తీసుకెళ్ళండి. లేదంటే కనుక పబ్లిక్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బస్సుల్లో కానీ ఇంకేదైనా ఇతర వాహనాల్లో కూడా వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పోయిన సంవత్సరంలో 11,684 కేసులు నమోదు చేయడం జరిగింది. 1,50,00,000 రూపాయలు పెనాల్టీ రూపంలో విధించడం జరిగింది. అదే ఆర్మూర్ డివిజన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పోయిన సంవత్సరము 63 డ్రైవింగ్ లైసెన్సులని సస్పెండ్ చేయడం జరిగింది 6 నెలలకి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులో పట్టుబడ్డవాళ్ళు. కాబట్టి ఈ పోలీస్ వారు కూడా ఈ బుక్ చేసినటువంటి కేసులన్నీ రవాణా శాఖకు పంపుతారు. వారి లైసెన్స్ వివరాలు పంపితే వాటిని మేము సస్పెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో మీరు నిజామాబాద్ లో గమనించినట్లయితే అంబులెన్స్ డ్రైవర్ ఒకతను తాగి నడిపితే అతను జైలుకు పంపించారు. అలాగే ఈ జరిమానా కూడా విధించారు. కాబట్టి సో మీరందరూ కూడా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రేపటి జనవరి 1వ తారీఖు నుంచి అంటే ప్రతి నూతన సంవత్సరంలో మనం రిజల్యూషన్ తీసుకుంటాం. కాబట్టి మేము భద్రంగా ఉంటాం, రోడ్డు మీద భద్రతగా నడుపుతాము, రోడ్డు నిబంధనలు అన్నింటినీ తూచా తప్పకుండా పాటించి మేము సేఫ్గా ఉంటామని అందరు సంకల్పం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఏటా జనవరి మాసంలో 1వ తారీఖు నుంచి రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ 1వ తారీఖు నుంచి రేపటి నుంచి 31వ తారీఖు జనవరి వరకు వివిధ కార్యక్రమాలు స్టూడెంట్స్కి అయితేనేమి, పబ్లిక్ అయితేనేమి, స్కూల్ బస్ డ్రైవర్లకు అయితేనేమి, ఆటో డ్రైవర్లు, మోటార్ సైకిలిస్ట్, కార్ అందరి డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రత్యేకమైన తనిఖీలు ఉంటాయి. హెల్మెట్ ధరించకపోతే, సీట్ బెల్ట్ ధరించకపోతే ఇట్లాంటి వాటి మీద ప్రత్యేకమైన తనిఖీలు ఈ నెల పాటుగా జరుగుతుంటాయి. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, మీరందరూ మీ వాహనాల్ని తగినటువంటి భద్రతా నియమాలను పాటిస్తూ నడపండి. అనవసరంగా పెనాల్టీకి గురి కాకండి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. థ్యాంక్ యూ.